కోపం అవ్వకు. సిరి తర్వాత వస్తుంది. డాడీ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోయాక అతడి వెనకే ఉన్న చిత్ర మదన్ని సిరి ఉన్న రూమ్ని చూసి హౌ కెన్ యూ లివ్ యూ బావా అని ఒత్తి పలుకుతూ కన్నింగ్ స్మైల్తో అతన్ని అనుసరిస్తుంది. సిరి 5 నిమిషాల్లో పద్ధతిగా శారీ కట్టుకురాగా చిత్ర తన దగ్గర ఉన్న ఒక చిన్న అస్త్రాన్ని ఉపయోగిస్తూ బర్త్డే గర్ల్ లైటింగ్ స్పాట్లో నిల్చుంటూ హలో ఎవ్రీవన్ అని మైక్లో అంటుంది. పార్టీ ఏరియాలో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఆ సౌండ్కి అందరూ చిత్ర వైపు చూడగా పార్టీకి అటెండ్ అయిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఈ పార్టీ నా కోసం డాడీ అరేంజ్ చేశారు. ఐ నెవర్ ఫర్గెట్. ఐ లవ్ యూ డాడ్. అండ్ వన్ మోర్ పర్సన్ ఐ లవ్ హిమ్. అతనే లేకపోతే ఈ చిత్ర ఈరోజు డాక్టర్గా మీ ముందు ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్ బావా అనగానే చీకటిగా ఉన్న ఆ ప్లేస్లో మదన్ మీద లైటింగ్ పడుతుంది. అందరూ ఒక్కసారిగా అతడి వైపు తిరిగారు. ఆ వెంటనే లైట్స్ ఆగిపోయాయి. సిరి మదన్ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుంటూ మీరు చెప్పినట్టే తనతో మాట్లాడానండి, కానీ తను మిమ్మల్ని లవ్ చేస్తుందంట అని చెప్తూ వెళ్ళిపోదామండి అంటుంది. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావా? నేను ఈరోజే అడిగాను. తప్పు అని చెప్పినా వినడం లేదు. అలా అని తనని ఏమైనా అంటే బాబాయ్ డాడీ గుర్తొచ్చి ఆగిపోతున్నా. చా, దాన్ని ఏ రోజు కూడా దగ్గరికి రానివ్వలేదు. హద్దు దాటి మరదలే అన్నట్టు ప్రవర్తించలేదు. అలాంటిది నా మీద ఈ లవ్ ఏంటి అని ఆలోచిస్తూ సిరి భయాన్ని గమనించి జలస్ లాంటివి ఫీల్ అవ్వకు. దానికి నన్ను టచ్ చేసే అంత ధైర్యం లేదు అని చెప్తున్నప్పుడే పార్టీ ఏరియా థియేటర్లో వీడియో ఆన్ అవుతుంది. ఈ విషయం తెలుసులేండి. నా భయం మన రిలేషన్ గురించి కాదు, మీ గురించి. సంజన ఒక్క మాట అన్నందుకు చెల్లి లేదన్నారు. ఇప్పుడు ఈ చిత్ర కారణంగా ఎన్ని రిలేషన్స్కు దూరం అవుతారో అనుకుంటుంది మనసులో. చిత్ర ప్లే చేసిన వీడియోలో ఫస్ట్ ఫోటో మదన్ తడి బట్టల్లో ఉండిపోవడంతో ఇంటికి తీసుకువెళ్ళిన చిత్ర వాళ్ళ నాన్నగారు అతన్ని రూమ్లో బెడ్ మీదకు చేర్చి మదన్ కోసం డ్రెస్ తీసుకుని రావడానికి చిత్ర ఫాదర్ బయటకు వెళ్తారు. ఆ సమయాన్ని ఆసరాగా తీసుకున్న చిత్ర డోర్ దగ్గరకు వేసి మెడలో దుప్పటా తీసేస్తూ మదన్ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి దగ్గరగా హత్తుకొని నిద్రపోతున్నట్టు నటించి సెల్ఫీ స్టిక్తో దూరం నుండి ఫొటోస్ క్లిక్ చేస్తుంది. ఒకరి మీద ఒకరు పడుకున్నట్టు ఉన్న ఆ ఫోటో చూస్తుంటే అతడి చేతిని పట్టుకున్న సిరి చేతిని విడిపించి ముందుకు అడుగులు వేస్తాడు. ఆ ఫోటో ఎప్పుడు తీశారో కూడా అతడికి తెలియదు. తెలియకుండా చిక్కుకున్న దానిలో అతని కోపం అందరూ ఏమనుకుంటున్నారని కాదు, అతడి అనుమతి లేకుండా అలాంటి పిక్ తీసి వీడియోలో యాడ్ చేసినందుకు. ఆ ఫోటో తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ స్క్రీన్ మీద స్వైప్ అయ్యి వీడియో ముగుస్తుంది. లైట్స్ ఆన్ అయ్యేసరికి చిత్రాకి జస్ట్ ఇంచు దూరంలో మదన్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి భయమేస్తున్న ఆ భయాన్ని లోపల దాస్తూ బావా అని అబద్ధపు నవ్వుతో పిలుస్తుంది. ఆ ఫోటో అబద్ధమని చెప్పు చిత్ర అంటాడు బేస్ వాయిస్తో. మదన్ చిత్రతో నేను మాట్లాడతాను, నువ్వు కూల్గా ఉండరా అని చిత్ర ఫాదర్ అంటుంటే ఆయన్ని ఒక చూపుతోనే ఆపేసి చెప్పవే ఆ ఫోటో రియల్ కాదు అని అరుస్తూ ఐ నెవర్ టచ్ యూ అంటాడు. డాడీ ఏంటిది అని సిరి ఏడుస్తూ తన బాబాయ్ని అంటుంటే ఆయన దగ్గర జవాబు లేక తలదించుకొని కూతుర్ని చూస్తారు. పెళ్ళయింది కానీ ఇవేం పనులు ఇద్దరు అమ్మాయిలతో అని అంటూ మదన్ గురించి తప్పుగా గుసగుసలు. బావా నేను చెప్పేది విను. మీ రిసెప్షన్ రోజు సిరి నీ కోసం ఒక సర్ప్రైజ్ ఇస్తా అంది కదా, ఆ రోజు ఈ ఫోటో చూపించి నీతో విడిపోయే ప్లాన్ చేసింది. కావాలంటే తనని అడుగు. ఈ పిక్స్ ఇంతకు ముందే తను చూసిందో లేదో అన్న డ్రామా మొదలుపెట్టి వంకరగా నవ్వుతూ ఏడుస్తున్నట్టు నటించి తలదించేస్తుంది చిత్ర. చిత్ర మాటలకి మదన్ చూపులు సిరి వైపు తిరిగితే ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడే చూశానండి, కానీ ఈ విషయం మీ దగ్గర దాచాలన్నది నా ఉద్దేశం కాదు అంటూ కంగారుగా అలసిపోయి మాట్లాడుతున్న తనని చూసి నేను నిన్ను ఆ క్వశ్చన్ అడిగానా అని అడుస్తాడు. మదన్ మాటకి సిరి లేదంటూ అడ్డుగా తల ఊపితే మరి ఎందుకే ఇష్టం వచ్చినట్టు వాగుతావు అని తిడతాడు. నేను తప్పు చేశాను అని అనుకుంటారేమో అని ఏదో ప్లాన్ చేసావు, కానీ అందులో ఇలాంటి చెత్త ప్లాన్ చేస్తావని నేను అనుకోనులే. నా వైఫ్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నిన్ను ఒకటి అడగనా అంటూ మదన్ పక్కకి వెళ్తుంది సిరి. ఆ ఫొటోస్ చూశాక నా గురించి డౌట్ రాలేదా? ఇక్కడ అంతమంది నా గురించి తప్పుగా అనుకుంటున్నారుగా అడుగుతాడు. మదన్ అడిగిన తీరుకి ఫస్ట్ టైం ఆమెకు ఓపెన్గా రెస్పెక్ట్ ఇస్తూ తన అభిప్రాయం అడిగిన మదన్ని చూస్తుంటే ఆమెలో ఏదో ఆనందం. మళ్ళీ అలాంటి సంఘటన వస్తుందో లేదో తెలియదు.
ఈ క్షణం మిస్ చేసుకోవాలని అనిపించక అతడి దగ్గరకు జరిగి ఆమె హీల్స్కు మదన్ హైట్ సరిపోతుంటే అతడి షర్ట్ కాలర్ పట్టి కిందకి లాగి లిప్ మీద ముద్దు అద్ది తలదించుకొని నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆ సీన్ చూసిన చిత్ర కళ్ళలో నిప్పులు రేగుతుంటే మీ ఇద్దరి మధ్యలో ఇంత బాండింగ్ ఏర్పడిందా? ఇంత ఈజీగా బావని ఎలా వలలో వేసుకున్నావే అని ఆలోచిస్తూ ముద్దు పెట్టినంత ఈజీ అనుకుంటున్నావేమో నా నుండి బావని సొంతం చేసుకోవడం. మిమ్మల్ని ఎలా వేరు చేయాలో నాకు తెలుసుగా అంటూ నవ్వుకుంది. సంజనాని చూసి మదన్ కూడా రిటర్న్ వెళ్ళిపోతే చిత్ర ఫాదర్తో మామయ్య నేను ఈరోజు మన గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తా అంటూ వెళ్ళిపోయింది సంజన. మదన్ వెళ్ళినప్పటికీ సిరి కార్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆమె దగ్గరికి వెళ్తాడు. మదన్ వచ్చిన విషయం గమనించిన సిరిలో చిన్నపాటి బిడియం రేగుతుంటే కంగారుగా అతడు వస్తున్న వైపుకు తిరుగుతుంది. 2 అడుగుల్లో ఆమెను చేరుకొని వెనుకున్న కారుకు ఆమెను హాన్స్తో డైరెక్ట్గా లిప్ టు లిప్ అందుకున్నాడు. అతడి రియాక్షన్కి కోపంగా ఉంటుందని ఊహించుకున్న సిరికి ఆమె ఆలోచనలు తారుమారు అయినట్టు అతడి పెదవి మధ్య బందీ అయిన ఆమె పెదాలు తారుమారు అవుతుంటే మదన్ బాడీ ఫోర్స్కు ఆమె కారుకు ఆనుకుంటుంది. అతడి షర్ట్ పట్టుకొని ఊపిరి ఆడకపోతుంటే కంటి కొనల నుండి కారిన నీరు లిప్స్ మధ్యన చిక్కుకొని వీటితో పాటు కంటి నీరు కూడా రుచి చూసి తడిగా జాలు వారుతున్న ఆమె పెదవిని కొరికి కారులో కూర్చుంటూ షర్ట్ బటన్ విప్పి ఏసీ ఆన్ చేస్తాడు. సిరి కళ్ళు ఇంకా తెరుచుకోలేకపోతుంటే అక్కడే ఆమె శక్తి కోల్పోయినట్టు ఉండిపోతుంది. మదన్ కార్ హార్న్ కొట్టడంతో చివరంచుతో పెదవిని తుడుచుకొని నాలుకతో తడుముతూ కారులో కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పవే నా గురించి ఎందుకు నీకు డౌట్ రాలేదు అంటూ ఆమె వైపు చూశాడు. సిరిలో కాసేపు మౌనమే కొనసాగగా అడిగేది నిన్నే చెప్పంటూ రెట్టిస్తాడు. అది డౌట్ వచ్చింది కానీ మీ మీద నమ్మకం ఉందండి. మీరు నన్ను చీట్ చేయాలని అనుకుంటే యుఎస్లో ఉన్నప్పుడే ఆ అమ్మాయితో కలిసి చేసేవారు కానీ అని ఆగిపోయారు. నేను అన్న ఒక్క మాట పట్టుకొని ఇప్పటి వరకు నాతో ఇంటిమేట్ అవ్వలేదు. వీటికన్నా పెద్ద రీజన్స్ తీసుకురాలేను. మన రిలేషన్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు నన్ను వదిలిపెట్టారని అర్థమవుతుంది. కానీ ఒక్కోసారి ఎందుకు అలా బాధ పెడతారో మాత్రం అర్థం కాదు అంటుంది. అర్థం చేసుకోకు. అక్కడ స్టెనోతో జరిగిన విషయం నీకు ధీరజ్ చెప్పి ఉండొచ్చు. ఇక్కడ చిత్రతో జరిగిన ఇన్సిడెంట్స్ రాంగ్ వేలో చూపించి ఉండొచ్చు. ఒకవేళ అంటూ ఆమె భుజం పట్టుకొని దగ్గరకు లాక్కుంటూ ఒకవేళ ఆ 2 ఇన్సిడెంట్స్ నిజమే అయినా సరే నువ్వు నాతో పాటే ఉండాలి. కుదరదు డైవర్స్ అంటావా? యూ డోంట్ నో హూ ఈజ్ మదన్ అంటూ సైడ్ స్మైల్ వదిలి సిరి చిక్ మీద కిస్ ఇస్తాడు. మరి ఆ రోజు మీరే డైవర్స్ ఇస్తానన్నారు ఎందుకు? ఇట్స్ జస్ట్ ఫన్. ఇప్పుడే చెప్పానుగా నిన్ను కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసమని అంటూ ఆమెను వదిలి కార్ స్టార్ట్ చేశాడు. నాకు నమ్మకం ఉంది మీరు ఎప్పటికీ అలా చేయరని. సిరి మనసుకి సర్ది చెప్పుకుంటూ ఎప్పటికీ విడిపోని అతని ఆలోచనకు మురిసిపోతుంది. సరియు రూమ్లోకి సతీష్ వెళ్ళినప్పటికీ సత్యభామ అలక పాన్పు ఎక్కినట్టుగా బెడ్కి అడ్డంగా బోర్లా పడుకొని గడ్డం కింద చేతులు పెట్టుకొని ఉంటుంది. మామయ్య కాల్ చేస్తాను ఒకసారి మాట్లాడరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఎవరితో మాట్లాడను. నాతో కూడా ఎవరు మాట్లాడకండి అంటుంది గట్టిగా. మొండిగా మాట్లాడకు సరియు. నీకోసం ఎంత ఏడ్చాడో తెలుసా? నీకోసం సిరి అడుగుతున్న సారంతా ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేసేవాళ్ళు. తనకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో తెలియలేదు కాబట్టి సరిపోయింది. సతీష్ మాటలు వింటున్న సరియుకు కిడ్నాప్ అయినట్టు సిరికి తెలియదని చెప్పేసరికి ఆనందంతో నిజంగానా అంటూ వెనక్కి తిరుగుతుంది. ఆమె నవ్వుతున్న పెదాలు చూసి అతడు కూడా చిన్నగా నవ్వి నిజం, తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే మాట్లాడతావు, లేకపోతే లేదని కండిషన్గా మాట్లాడతాడు. నేను ఫ్రెష్ అయ్యే ముందు నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి. అది చెప్తే సైలెంట్గా పోతా. ఏంటి అడుగు. నన్ను మిస్ అయ్యావా అని ప్రేమగా సతీష్ కళ్ళలోకి చూస్తూ ఏదో కోరుకుంటూ అడుగుతుంది. అని జవాబు వస్తుంది అతడి నుంచి. నిజంగానా? నా కోసమే ఈ రిస్క్ చేసావా? కోల్కతా వచ్చింది కూడా నా కోసమేనా? ఒక్కటి అని ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావే, పోయి బాత్ చేయి అంటూ సరియుని వాష్రూమ్లోకి నెట్టి షవర్ ఆన్ చేసేస్తాడు. బావా బట్టలు లేవురా అని అరుస్తుంది లోపల నుండి. మళ్ళీ డోర్ ఓపెన్ చేసి సతీష్ చేతిలోని జాకెట్ క్యాచ్ అంటూ సరియు చేతిలోకి విసిరి ఫ్రెష్ అయి వచ్చినప్పటికీ న్యూ డ్రెస్ తెప్పిస్తా వేసుకో అంటూ డోర్ క్లోజ్ చేసేస్తాడు. అతడు చూపిస్తున్న కేరింగ్కు ఆమె మనసులో తనకి తానుగా పెట్టుకున్న పేరు ప్రేమ, మరి అతడి మనసులో పెట్టుకున్న పేరు మరదలు. అయితే ఎడబాటు
పాటు కొన్నిసార్లు దగ్గర చేసిన భావాలు పుట్టించలేవు. సరియు సతీష్ దృష్టిలో ఎప్పటికీ మరదలుగానే మిగిలిపోతుందా? సరియు గురించి ఆలోచిస్తూ ఒంటరిగానే చాలా దూరం వెళ్ళిపోయాడు సతీష్. అంతలో అతని అఫీషియల్ కార్ రావడంతో చిన్నగా నవ్వి కూర్చొని మాల్కి తీసుకొని వెళ్ళమంటాడు. సరియు మెజర్మెంట్స్తో డ్రెస్, ఇన్నర్ సెట్ అన్నీ తీసుకున్నాక తన ఫేవరెట్ పరోటా విత్ పన్నీర్ కర్రీ తీసుకొని రూమ్కి వెళ్ళినప్పటికీ సరియు బాడీ మీద సతీష్ జాకెట్ తప్ప ఏముండదు. కాలు కనబడకుండా బెడ్షీట్ చుట్టుకొని నిలబడి ఉన్న సరియు సతీష్ని చూడగానే టర్న్ బ్యాక్ అని అరుస్తుంది. నేనేం చూడలేదు, ఏడవకు అంటూ వెనక్కి తిరిగి 2 చేతులు చాచి వచ్చి తీసుకో. సరియు సతీష్ చేతులవి తీసుకొని బయటకు కూడా వెళ్ళకు, ఇక్కడే ఉండు అంటుంది అనుమానంగా చూస్తూ. నువ్వు డ్రెస్అప్ అయ్యాక కాల్ చేయవస్తా. అరే బావా కుదరదు, ఇక్కడే ఉండమన్నాను కదా అని డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఇంత పర్ఫెక్ట్ సైజ్తో ఎలా తీసుకొచ్చావు బావా అని అడుగుతుంది. గెస్ చేశా. ఆహా, నన్ను అంత డీప్గా చూసావా అంటూ సతీష్ తెచ్చిన టాప్ వేసుకొని వెనుక నుండి హక్ చేసుకుంటుంది. అతడి నడుము చుట్టూ వేసిన ఆమె చేతులు విడిపించి ఇలా బిహేవ్ చేయొద్దని చెప్పానుగా సరియు, జస్ట్ 2 మినిట్స్ బావా అంటుంది మైమరుపుగా. అక్కడ ఏమైనా టార్చర్ చేశారా అడిగాడు. లేదు, కానీ భయమేసింది. మొత్తం ఎంతమంది? 8 మెంబర్స్. అక్కడ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ కూడా చేశారు అనగానే సతీష్ వెనక్కి తిరుగుతూ సరియు చెంపల మీద చేతులేసి నిన్నేం చేయలేదు కదా అని అడిగాడు కోపాన్ని అణుచుకుంటూ. లేదు, ప్యాంట్ వేసుకొని డిన్నర్ చెయ్యి, అప్పుడు తట్టుతుంది ప్యాంట్ వేసుకోలేదు అన్న విషయం. గుర్తొచ్చి అయ్యో అని తల కొట్టుకొని బెడ్ మీద ఉన్న ప్యాంట్ తీసుకుంటూ వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆమెలో పెరిగిన దడ తగ్గించుకునే పనిలో పడుతుంది. అప్పుడప్పుడే సరియుని సరియుగా చూడటం మొదలు పెడుతున్న సతీష్కు సిరి నుండి కాల్ వచ్చేటప్పటికి మళ్ళీ మనసంతా ఏదో బాధ మోస్తున్న ఫీల్. లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావురా అడుగుతాడు ప్రేమగా. నేను బాగానే ఉన్నాను బావా అంటూ చిత్ర పార్టీలో జరిగిందంతా చెప్తుంది. సతీష్లో ఆవేశం ఆకాశాన్ని తాకుతుంటే దానికి నువ్వు సర్ప్రైజ్ ఇస్తున్న విషయం ఎలా తెలిసింది అని అడుగుతాడు. నాకు కూడా ఆ విషయం అర్థం కావట్లేదు బావా, ఇంటికి వచ్చే దారిలో కూడా అదే ఆలోచిస్తున్నా. తను ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసి మమ్మల్ని వేరు చేయాలని చూస్తుంది. ఎంత బలమైన బంధమైనా ఏదో ఒక రోజు అపార్థంతో గొడవలు కట్టేసుకుంటాయి. నాకు కూడా అలాగే జరుగుతుందేమో అనిపిస్తుంది. మదన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు బాధగా. ముందు అయితే నా భర్తను ప్రేమించా, ఇప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నా. సతీష్ చిన్నగా నవ్వి చిత్ర సంగతి చూస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడికి తిక్క రేగితే ఏదైనా చేసే రకం. తిన్నావా? ఇంకా లేదురా, సరియు దగ్గరకు వచ్చాను. తను తిన్నాక నేను వెళ్ళి డిన్నర్ చేస్తా. నిజంగానే బావా, సరియుకు ఒకసారి ఇవ్వవా? దాంతో మాట్లాడి చాలా రోజులైంది, ఒకసారి మాట్లాడతా అని ఆశగా అడుగుగా ఒక్క నిమిషం అంటూ వాష్రూమ్ డోర్ నాక్ చేసి సరియు అయ్యిందా అని అడుగుతాడు. 2 మినిట్స్ బావా అంటూ 2 మినిట్స్లో ఓపెన్ చేసి ఏంటి అంటుంది. సిరి అని ఫోన్ సరియు చేతిలో పెట్టి అక్కడి నుండి బయటకు వెళ్తూ మిస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తాడు. సిరి మాటల్లోనే మదన్ రూమ్లోకి రావడంతో డ్రెస్ మార్చుకుంటున్న అతన్ని కౌచ్లో కూర్చొని చూస్తూనే వాయిస్ తగ్గిస్తుంది. ఈ టైంలో ఎవరు? అతనిలో విసుగు. సరియు, తను సేఫ్గానే ఉందా అంటూ సేఫ్గా ఉండడం ఏంటి అని ఆలోచిస్తున్న సిరిను డైవర్ట్ చేయడం కోసం అక్క మేబీ రేపు నేను ఇంటికి వచ్చేయచ్చు అంటుంది. నిజంగానా? నిన్ను ఆ శాడిస్ట్ బావ బాగా ఇబ్బంది పెడుతున్నాడుగా, అందుకే వచ్చి కవచంగా నిలుద్దామని. చాలే ఆపు అంటున్న సిరిను మదన్ తీసుకెళ్లి బెడ్ మీదకు విసిరి ఆమె ఎద మీద ముఖం పెట్టుకుంటూ నడుము చుట్టూ చేతులు బిగించాడు. అప్పటికే సిరి నడుము విరిగినట్టు అనిపిస్తుంటే కాల్లో ఉన్న సరియు ఏమైందే సైలెంట్ అయిపోయావు అంటుంది. ఏం లేదు, రేపు కాల్ చేస్తాను అంటుంది సిరి తడబడుతూ. కుదరదు, ఇప్పుడే మాట్లాడు, ఐ మిస్ యూ అని సరియు ఒకవైపు అంటుంటే ఏయ్ సౌండ్ చేయకు, ఐఎమ్ స్లీపీ అని మదన్ మరోవైపు అంటాడు. ఓ శాడిస్ట్ పక్కనున్నాడా, అందుకే కాల్ కట్ చేస్తా అంటున్నావా? ఐ హేట్ యూ అని పెట్టేస్తుంది. కాల్ కట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, అలిగి పెట్టేసినందుకు సాడ్ ఫీల్ అవ్వాలో అర్థం కాని అయోమయంలోనే ఉన్న సిరికి మదన్ శ్వాస నేరుగా అడ్డు తప్పిన ఎదకి తగిలేసరికి అతడి వీపు మీద మెల్లగా చెయ్యి పెట్టి మదన్ ముఖాన్ని చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అడిగాడు కళ్ళు తెరవకుండానే. కొద్దిగా పక్కకి జరగండి, బ్రీతింగ్ అందట్లేదు, వెయిట్ ఎక్కువ ఉన్నారు. ఐఎమ్ జస్ట్ 75. ఏంటి 75నా అని నోరెళ్ళ పెట్టేస్తే మరి
మదన్ మాత్రం ఆమె పరువాలే దిండుగా శరీరమే పరుపుగా చేసుకొని నిద్రలోకి జారుకుంటాడు. అతడు స్లీపీ పొజిషన్కు సిరిలో ఏదేదో జరుగుతుంటే మెడ నిమురుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మార్నింగ్ మదన్ హాల్లో కాఫీ కోసం కూర్చుంటున్నప్పుడు సంజన అప్పుడే బయటికి నుండి కంగారుగా లోపలికి వస్తుంటే అతడికి ఏం పట్టనట్టుగా కళ్ళు తిప్పేసి ఇంకా ఎంతసేపు అని అరిచాడు. అయిపోయింది, తీసుకువస్తున్నా అంటూ సిరి కిచెన్ నుండి వచ్చి మదన్ చేతిలో కాఫీ కప్ పెడుతూ సైడ్ నిల్చుంటుంది. డ్రెస్ వేసుకున్నావు ఎందుకే? సిరి వేసుకున్న డ్రెస్ని బాలేదా అన్నట్టు చూసుకుంటూ అత్తయ్య చెప్పారు అందుకే వేసుకున్నా. మీకు నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. నా వైఫ్ నేను చెప్పినట్టే చేయాలి, ఇంకొకరు చెప్పినట్టు కాదు. మదన్ మాటలు సుజాత గారికి వినబడతాయేమో అని కంగారుగా చుట్టూ చూస్తున్న సిరికి సంజన కనబడగానే సంజు ఏమైంది, అక్కడే ఆగిపోయా, లోపలికి రా అంది తలదించుకొని. నిన్న పార్టీ కోసం వేసుకున్న డ్రెస్లోనే తిరిగి వస్తున్న సంజన వదిన అని కూడా బలుకొని పిలుస్తున్న టైంలో మదన్ చేతిలోని కప్ నేల మీద వదిలేసి సిరి దృష్టిని అతని వైపు తిప్పుకుంటాడు. నేను చెప్పింది వినకుండా ఈ అనవసరమైన నాటకాలు అవసరమా అంటాడు పళ్ళు నూరుతూ. మదన్ వైపు చూడకుండా సంజన అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక చిన్న మాటకే వారం రోజుల పాటు ఆమెతో దండయాత్ర చేసేటటువంటి వాడు సంజన అన్న మాటలకు తేలికగా తీసుకుంటాడని నమ్మకం లేక మదన్కు కోపం తెప్పించకూడదని సారీ అంటుంది. మెల్లగా తను కప్పు జారింది. బ్రింగ్ అనదర్ కప్. శారీ కట్టుకొని ఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా. ఈయన రెస్ట్రిక్షన్స్కి నా ఏ సగం కరిగిపోయేలా ఉంది అని నోట్లో నములుకుంటూ కిచెన్కి వెళ్ళి కాఫీ పెడుతూ విరిగిన కప్పు క్లీన్ చేయమని పని అమ్మాయిని పంపిస్తుంది. వెళ్ళిన ఆ అమ్మాయి అలాగే తిరిగి వచ్చి సిరమ్మ బాబు నిన్నే పిలుస్తున్నాడు అంటుంది. ఏమైందండి పిలిచారు అంటుంది హాల్కి వచ్చి. నా వైఫ్ ఎవరు, నువ్వా పనమ్మాయా అడిగాడు ల్యాప్టాప్ కీబోర్డు మీద వేలు తిప్పుతూ. అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత గారు మదన్ని వింతగా చూస్తూ అదేం ప్రశ్నరా అంటారు. అమ్మా నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా, ఊరికే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి ఎందుకు వస్తావు అంటూ నువ్వు చెప్పు నా వైఫ్ ఎవరు అంటూ సిరిని చూశాడు. నేనే. ఆ క్లారిటీ ఉందిగా, మరి నా వర్క్ ఆ అమ్మాయి ఎందుకు చేయాలి చెప్పు. నా వర్క్ ఇంకొకరు చేయాల్సి వస్తే తనే మ్యారేజ్ చేసుకునేవానికా? అతడి మాటలకి వాళ్ళ అమ్మగారికి పొలమారి దగ్గుతూ ఇప్పుడేమైందిరా, దాని మీద గయ్యమంటున్నావు, కాపీ పెట్టమన్నావు పెట్టడానికి పోతుంది, అందుకే పని అమ్మాయిని క్లీన్ చేయమని చెప్పడానికి పిలిచింది. అమ్మా నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా అని మదన్ అరిచేసరికి ఆవిడ గొంతు తడుముకుంటూ సిరి వైపు చూస్తారు తల కొట్టుకొని. అప్పుడే మదన్ అర్థమవుతుండడంతో సారీ అండి అంటూ అతడి ఉద్దేశం అర్థమై తనే విరిగిన కప్పు ఎత్తుతుంది. సిరి పనికి పెదవుల్లో సాటిస్ఫాక్షన్ స్మైల్ చేరితే అతడి శాడిజం చూస్తున్న వాళ్ళ అమ్మగారు వింత ఎక్స్ప్రెషన్ ఇస్తారు. గో అండ్ హెల్ప్ డాడ్, వై ఆర్ యూ బిసైడ్ మీ అని మళ్ళీ అనేసరికి ఏమండి అని పిలుస్తూ ఆవిడ పారిపోతారు. ఏమైంది అలా అరుస్తున్నావు, రూమ్ నుండి బయటకు వస్తూ అడిగాడు చంద్రశేఖర్ గారు. నా కొడుకు మీకు పని చేసి పెట్టమని పంపాడు. నా రక్తం ఏమనుకుంటున్నావు అని మీసాలు మెలేస్తున్న అతని మీసాల పట్టి ఊపేసి ఆ రక్తం ఏ తప్ప తాగి వేశారో వాడు చూపులకి కోడలు బలి, అరుపులకి తల్లి బలి, పుట్టబోయే పిల్లలనైనా బాగా చూసుకుంటాడో లేదో అంతా అన్నయ్య పెంపకం వల్లనే. దేవుడా నువ్వే వీడిని మార్చవయ్యా అనుకుంటూ రూమ్కి వెళ్ళిపోయారు ఆవిడ.